రీతిగా దేవుడు మనకి కనపరుస్తున్నాడు. ఎందుకంటే ఎంతోమంది ఈరోజు చూడకుండా మరణించిన వారు ఎంతోమంది. కొద్ది నిమిషాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఆశపడుతున్నాడు. మరి మొదటి రాజు 17వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుందాం. ఫస్ట్ కింగ్స్ మొదటి రాజు 17వ అధ్యాయం 17th చాప్టర్ 8 to 16 చదువుతాం. మైక్ చదువుకుంటే అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారెపతునకు పోయి పట్టణము గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండగా చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పెను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పమొకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిదనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. స్తోత్రం. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడా, మా గొప్ప దేవ, మీ సన్నిధిలో మేమున్నామని ఆగ్రహింపు నాకు మా అందరికీ మీరు కలుగజేసిన మహోన్నతుడా మీకు స్తోత్రం. ఇప్పుడు దేవా, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయము. మమ్మల్ని మరొకసారి దేవా మీ వాక్యముతో కడగండి, మీ వాక్యముతో మమ్మల్ని కట్టమని ప్రార్థిస్తూ, పరిశుద్ధాత్మ దేవా మీరిచ్చిన వాగ్దానము మాట తప్పని మహోన్నతుడు, నీ నోట్లను మాటలు ఉంచుతారనో పరిశుద్ధాత్మ దేవ దిగిరండి. పరిశుద్ధాత్మ ఇది మేము నేర్చుకోవాలి, మీరేది మాట్లాడాలని ఆశపడుతున్నారో వినగలే మనస్సును మాకు దయచేయండి. లోబడి తత్వము మాకు దయచేయండి. స్పష్టమైన ఆత్మ నడిపింపును మీరు దయచేయండి. ముందున కొద్ది నిమిషాలు దేవా మీరు దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి ఇక్కడ దేవుని ఆలోచనలు ఎంతో గొప్పవి. దేవుడు ప్రతి విశ్వాసి జీవితంలో ఆయన అంటే చేసే కార్యాలు మనకు అర్థం కాదు. రిపీట్, ప్రతి విశ్వాసి జీవితంలో అంటే నా జీవితంలో, మీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. మనం వెనక్కి తిరిగి చూసినట్లయితే మనకు అర్థం కాదు మనం ఎలాగొచ్చామని, ఎందుకు మనం జీవిస్తున్నామని. మన ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏలియా జీవితంలో, ఏలియా అంటే ఒక ప్రవక్త, దేవుడు పనిచేస్తున్న ప్రవక్త. అక్కడ అధ్యాయంలో మొదటిగా ఆయన ఏమన్నాడంటే, దేవుడు ఒక పని చెప్పాడు. మొదటి వచనం చదవము, ద ఫస్ట్ వర్స్, సేమ్ చాప్టర్. అంతటా గిలాదు కాపురస్తులు సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక,
ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నట్టే దేవుడు చెప్పిన వాక్కును రాజుకు చెప్తున్నాడు. శ్రద్ధగా వినాలా. ఆ సమయంలో ఏలియా బ్రతుకుతున్న సమయంలో చాలా మంది ప్రవక్తలు దేవుని స్వరము వినకుండా లాభాలకు కానివ్వండి, వారికి ఏమి దొరుకుతుందో రాజుల దగ్గర ఆ పని చేస్తున్న ఆ కాలంలో ఏలియాని దేవుడు లేవనెత్తాడు. దేవుని పని చేయడము, దేవుని పరిచర్య జరిగించాలంటే మొదటిగా అవసరమైనది ఏమిటంటే ఆయన నిలబడుతున్నాడంట. ఏలియా ఎవరి ముందు నిలబడుతున్నాడు? దేవుని ముందు నిలబడుతున్నాడు. ఆ స్థలం ఏందండి దేవుడి దగ్గర నిలబడేది అంటే మన జీవితము. థ్యాంక్ యూ లార్డ్. దేవుని దృష్టిలో ఏ రీతి ఉంటుంది? మనము దేవునితో వ్యక్తిగతంగా సమయం గడుపుతున్నామా లేదా? ప్రవక్త అనగా దేవుని కోసము జీవించేవాడు ప్రవక్త. ఈ ఏలియా జీవితంలో చెప్పాడు, ఆహాబ్కి చెప్పాడు డైరెక్ట్గా, ఈ సంవత్సరము ఏమంది? మంచు వర్షమైనను పడదని చెప్పాడు. ఎంత గొప్ప సాక్ష్యము చెప్తున్నాడు ఏలియా. కానీ ఇక్కడ విందాము, దేవుడు పనిచేస్తున్నాడు. 7వ వచనములో చదువుకుందామా. కొంతకాలమైన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపేతు అను ఊరుకు పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలు నేను సెలవిచ్చితిని. ఏమంటున్నాడండి దేవుడు? నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి. అంటే ఎవరిని ఎంచుకున్నాడండి? రాజును ఎంచుకోలే. శ్రద్ధగా వినాలంటే ఈ ఏలియా జీవితాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానించినట్లయితే ఆయన నోటి నుంచి ఎదురు జవాబు కానీ ఎదురు ప్రశ్న కానీ వస్తలేదు. మన జీవితంలో దేవుడు మనల్ని వాడుకోవాలన్నా అంటే మనకు ఆశ ఉండాలి. ఫస్ట్ దేవుడికి థ్యాంక్ యూ. శ్రద్ధగా వినాలి. దేవుని చిత్తం ప్రతి విశ్వాసి పట్ల ఉన్నది, అది డౌట్ లేదు. అబ్సల్యూట్ క్లారిటీ. ఎందుకంటే మనల్ని ఎందుకు కొన్నాడండి? రక్తంతో ఎందుకు అంటే ఆయన స్వారూప్యంలో ఆయన చెక్కడానికి, మనం చెక్కడానికి ఆయన చిత్తము మన జీవితంలో ఏదో అది జరిగించుటకు ఆ దేవుడు ఆ గొప్ప కార్యం జరిగించాడు. చిత్తం ఉంది, మనం కూడా దానికి లోబడాలి. ఎలా లోబడతాము? ప్రతి విషయం దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీకు తెలుసు, నీ హృదయములో దేవుడు నిన్ను తాకుతున్నాడు, ముడుతున్నాడు. కానీ నాకు కాదేమో ఈ వాక్యము. థ్యాంక్ యూ లోడ్. అందుకోనికే 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. ఎవరైతే తీస్తారో గట్టి కూడా చదవచ్చు. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం. ప్రతి లేఖనము ఎందుకు రాయబడినది, ఎవరి ప్రేరేపణతో రాయబడినది అని అక్కడ స్పష్టంగా రాయబడింది. 2 తిమోతి 3వ అధ్యాయం 3rd chapter 16th verse. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ప్రతి లేఖనము, ఎవ్రీ స్క్రిప్చర్. అది అలా మనం విన్నట్లయితే నేనేమో నేర్చుకోవచ్చు. అట్లా మనం విన్నట్లయితే మనం ప్రతిరోజు దేవుడు నన్ను మనని ఆయన స్వారూప్యంలో చెక్కగలడు. ఇక్కడ ఏలియా అన్నప్పుడు మనం ఏలియా స్థానంలో ఉందాం. రాజు ముందు దేవుడు చెప్పింది చెప్పాడు. దాని తర్వాత అంటాడు, నీ అక్కడ వెళ్ళుము, ఒక విధురాలు నిన్ను పోషిస్తుందంట. విధురాలి జీవితాన్ని మీరు ఆలోచించినట్లయితే ఎంతో భయంకరమైన పరిస్థితులు ఆమె ఉంది. ఈ లోకంలో అనొద్దు కానీ విధురాలు ఎలా చూస్తాము? అరే దేవుడు దీవించలేదు, మాకైతే ఎంతో హ్యాపీ మ్యారేజ్ లైఫ్ 40 years అయిపోయింది, 50 మంచిది అంటే మన చూపు. మనం అనుకుంటాం థ్యాంక్ యూ అన్ని తలాంతులు ఉండాలా, ధనవంతుడిని దేవుడు వాడుకుంటాడేమో. తలాంతులు ఇచ్చేది దేవుడు, మనిషి కాదు. గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు విధ్వరాన్ని ఎన్నుకున్నాడంట. ఈ ప్రవక్త విని వెళ్ళాడు.
గుర్తుపెట్టుకోండి ఒక సూత్రం లైఫ్లో. మీరు ఎన్ని సంవత్సరాలు జీవించినా ప్రతి మనిషికి దేవుని ద్వారా దీవించబడాలనే ఆశ ఉండడం సహజం. కానీ దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడాలన్నట్లయితే మొదటిగా ఉండాలి విశ్వాసం, దేవునిపై నమ్మకం, దేవుని మాటపై. ఇక్కడ ఎవరిని ఎన్నుకున్న విధవరాన్ని, ఆమెనే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. అంటే థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మనల్ని వాడుకోవాలా అంటే దేవుడు చూసేది నా హృదయము, మన హృదయం. దేవుడు చూసేది తగ్గింపు. మన ఆ ప్రవక్త వెళ్ళినప్పుడు చదువుతామం అంటే ఇక్కడ ఆ ప్రవక్త వచ్చాడు, చెప్పాడా? పేరు కూడా చెప్తలేడు, శ్రద్ధ విద్వరాను అని చెప్తున్నాడు. ఆ విద్వరాను అక్కడ చదవమ్మా 9th verse. అక్కడ కట్టెలు ఏరుకున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ దేవుడు అన్నాడు. 12th verse చదవమ్మా. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశంను, నా విశ్వాసంను, నా దీర్ఘశాంతంను లేదమ్మా, సేమ్ 17 మొదటి రాజు 17వ అధ్యాయంలో 12th verse. దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో. అంటే ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయన మొదటిగా ఏం చేయాలి, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. మొదటిగా నీళ్ళు అడిగాడు, నాకు దాహం అవుతుంది, నాకు నీళ్ళు కావాలని. మళ్ళీ ఒకసారి నాకు ఒక రొట్టె ముక్కను చేసుకొని తీసుకొని రా అన్నప్పుడు ఆమె ఉన్న స్థితిని ప్రవక్త నాలో అంటే చెప్తుంది, దేవుణ్ణి సాక్ష్యము నా దగ్గర ఏమీ లేదు, ఉన్నదేదో నేను నా కుమారుని తిని చనిపోదామని ఆమె డిసైడ్ అయిపోయింది. ఆ పాపం ఆమె, నా జీవితానికి ఒక అర్థం లేదు, నా జీవితానికి అంటే ఇంకా అంటే వెలుగు కూడా నేను ఆశపడలేని స్థితిలో, చనిపోయే స్థితిలో ఆమె ఉన్నది. ఇక్కడ దేవుడు ప్రవక్తను పంపించాడు. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు భయంకరమైన పరిస్థితులు, నిరాశ, అనుకుంటాము ఈ జీవితానికి ఒక అర్థం ఉందా, నన్ను దేవుడు దీవించగలడా? మన దేవుడు మారాన్ని మధురంగా మార్చే సమర్థుడు. ఈజ్ కేపబుల్. కానీ మనకు ఒక గొప్ప పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన దీవించేది థ్యాంక్ యూ లార్డ్ మన హృదయాన్ని చూసి, ఆయన కాపాడేది ఆయన శక్తి ద్వారా, మన శక్తి ద్వారా కాదు, మనము ఆయన ద్వారా చేసిన మనం. మరి ఇక్కడ ఒక వాగ్దానం చెప్తున్నాడు అండి ఇక్కడ థ్యాంక్ యూ 14 భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడిలో నూనె అయిపోదు. ఈరోజు మనతో అంటున్నాడు, మన ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఆశ మనకు కనపడకపోయినా, నిరాశలో మనం జీవిస్తున్నా, దేవుడు అంటున్నాడు, నీ స్థితిని మార్చే సమర్థుడు నేను. థ్యాంక్ యూ లార్డ్. ఎందుకంటే రూత్ జీవితంలో కూడా చూద్దాం. రూత్ వెళ్దామమ్మా. రూత్ 2వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 12th verse. అక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ థ్యాంక్ యూ లార్డ్. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అంటే మారాని మధురంగా చేసే దేవుడు. రూత్ అంతా కోల్పోయింది, పెనిమిటి చనిపోయాడు, కానీ వారి అత్తతో ఉన్నప్పుడు. రూత్ 2వ అధ్యాయం 12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమె ఉత్తరము ఇచ్చాను. ఎవరి రెక్కల నీడలు వచ్చారు? రూత్ దేవుని రెక్కల క్రింద. అంటే విశ్వాసము దేవునిపై పెట్టి అత్తతో వచ్చింది. అంటే దేవుడు అంటున్నాడు, ఈరోజు మీ స్థితి ఏదైనప్పటికీ దేవుడు ఆ స్థితిని మార్చే దేవుడు. మొదటిగా మనం నేర్చుకున్నది ఏంటంటే, మన వ్యక్తిగత జీవితంలో, విశ్వాసీ జీవితంలో ఒక పరిస్థితి దేవుడు అనుమతించినప్పుడు, పరిస్థితి అనగా ఉద్యోగం లేకపోవడం మాత్రం కాదు. ఇక్కడ విధురాలు అన్నప్పుడు భర్త కోల్పోయింది, కొంతమంది పిల్లలు లేకుండా అన్న ప్రార్థించినప్పుడు దేవుడు ఆ గర్భాన్ని తెరిచాడు. పరిస్థితి అనగా దేవుడు ఒక వ్యక్తి జీవితంలో
పర్మిట్ చేసినప్పుడు శ్రద్ధగా వినాలి. మనం ఏ రీతిగా దాన్ని యాక్సెప్ట్ చేస్తామో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను థ్యాంక్ యూ అంటే టైం పాస్ కానీ పరిశుద్ధాత్మ దేవుడు టైం పాస్ మాటలు మాట్లాడడానికి మనం ఇక్కడ కూర్చోబెట్టలేదు. దయతో శ్రద్ధగా వినాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే క్రైస్తవ సంఘములో దేవుని రక్తంతో కడగబడిన వారు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎదుర్కొనే దమ్ము సత్తా లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టం. ఎందుకు? యోహాను 16:33 చదువుకుందాము, నెరవేర్చుకుందాము. ఎందుకంటే ఆరాధన తర్వాత మన మనసు ఏం నింపుతో పడుతుంది? లోకంలో ఉన్న బాధలు దుఃఖాలతో నింపబడతాం. కానీ దేవునున్న వాక్యముతో మనం కడగబడిన తర్వాత ధైర్యము కలిగించి ఆత్మతో మనం జీవించాలని మనలో ఆశ దేవుడే పుట్టించగలడు. మనం ఆ వాక్యముపై నమ్మిక ఉంచినట్లయితే. చదువుతామా ద బుక్ ఆఫ్ జాన్ 16:33 దేవుడు స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది. చదువుకుందాం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. మీకు లోకములో శ్రమ కలుగునట్లు అంటే అందుకు శ్రమ ఉంటుంది. స్పష్టంగా చెప్పాలంటే యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. విశ్వాసికి తప్పకుండా ఏదో ఒక ముళ్ళు పెడతాడు, గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక ముళ్ళు పెడతాడు. అది మీరు రిసీవ్ చేసుకున్నట్లయితే మన నోటి నుంచి నాలుక నుంచి గుర్గడము సంగడము మాటలు రాకుండా ధైర్యమైన మాటలు, థ్యాంక్ యూ లార్డ్. విజయము విక్టరీ డిఫీట్కి మధ్యలో ఏముందంటే మన నాలుక. విక్టరీ అండ్ డిఫీట్ మధ్యలో మన నాలుకన హృదయము. ఎందుకంటే నేను పలుకుతున్నా కానీ నా హృదయములో దేవుని పట్ల ప్రేమ, భయము, యథార్థ లేనప్పుడు, ఆయన సన్నిధిని పక్కన పెట్టి ఆయన ఎవరు అన్న తలంపులు వచ్చినప్పుడు దేవుని రక్తం కూడా పని చేయదు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ నాట్ వర్క్ ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ గాడ్. దేవుని గౌరవించకపోతే, దేవుని వాక్యం శ్రద్ధగా ధ్యానించకపోతే, ఆ వాక్యంలో నిజంగా శక్తి ఉన్నది, నిజంగా కొండలు కూడా పగలగొట్టే సమర్థుడు నా దేవుడు అని మనం నమ్మనట్ల దేవుడు కూడా ఏమీ చేయదు. విధ్వరాలు హోప్లెస్ సిచ్యువేషన్ ఆమె జీవితంలో చనిపోతుంది. మనం ఎన్నోసార్లు అనుకుంటాం మన లైఫ్లో అయిపోయిందేమో పరిస్థితి. అక్కడి నుంచి దేవుడు ఆరంభిస్తాడు ఒక గొప్ప కార్యం. ఎందుకు దేవుడు పరిస్థితులను అలౌ చేస్తాడు? ఎందుకు నాకు ఆ గాయాన్ని దేవుడు చేశాడు? ఎందుకు నా ప్రార్థన ఇంకా ఆలకిస్తలేడు? కొంతమందికి సిక్నెస్ ఉండొచ్చు, కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి అసలు ప్రేమ అనాథలుగా దేవుడు పెడతాడు. రాసిపెట్టి నేను అనాథలు కూడా విడవడండి. ఎందుకు రాసి పెట్టాడంటే ఉంటారు కొంతమంది కేటగిరీలో ఉంటారు. తండ్రి లేని వారికి తండ్రిగా నేను ఉంటాను, విధురానికి నేను భర్తగా ఉంటాను. అంటే ప్రతి ఒక్కొక్కరిని ఒక్కొక్క చూస్ చేసుకున్నాడు. శ్రద్ధగా వినాలి. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క గాయాన్ని దేవుడు పెడతాడు, అలౌ చేస్తాడు. ఎందుకు? మొదటి పేతురు, ఇది నేర్చుకుందాం. ద బుక్ ఆఫ్ ఫస్ట్ పీటర్ అన్న మొదటి పేతురు 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. కొన్ని వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు, అది మనం ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించి సామర్థ్యమునొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములను మహిమయు ప్రభావమును ఆయనకుండును గాక. ఆమేన్. ప్రియుల, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బాహుల్యపరచబడినప్పుడు మీరు
ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. అంటే అగ్ని వంటి మహాశ్రమలు దేవుడు మన జీవితాల్లో అలౌ చేసినప్పుడు ఏ రీతిగా మనము స్పందిస్తాము. థ్యాంక్ యూ. జీవితంలో ఏ ప్రాబ్లం లేకపోతే విశ్వాసం అవసరమా? అంత మనకు అనుకూలం ఉంది జీవితం, మంచి ఉద్యోగము, మంచి శాలరీ, ఏ విరోధం లేదు. మనం ప్రార్థన ఎందుకు చేస్తాము? దేవుని సన్నిధిని ఎందుకు వెతుకుతాము? విశ్వాసము ఎందుకు? శ్రద్ధగా వినాలి. ఎందుకంటే నాకు ఇచ్చిన పిలుపు, దేవుడు ఇచ్చిన పిలుపు వచ్చే తరాన్ని మనం సెట్ చేయాలి. thou shall raise the foundations of many generations. చిన్నపిల్లలు కూడా శ్రద్ధగా విన్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? విని ఏసయ్య వాళ్ళ అక్షరాలు వింటే ఏసేలాగా మనం మార్చబడే అవకాశం ఉంటుంది. లక్షసార్లు మనం లోకం అంటే లోకాత్మ మనలో వచ్చి మనం దేవుని ప్రేమ కొట్టుకపోతుంది. ఈరోజు స్పష్టంగా మహాశ్రమలంట ఆ విధవరాలు జీవితంలో కోల్పోయిన భయంకర. ఐ నో ద పెయిన్ ఆఫ్ అ పర్సన్ బీయింగ్ అ విడో. తెలుసు, నేను దగ్గర నుండి చూశాను. లోకం ఏ రీతిగా చూస్తుందో సంఘం కూడా చూస్తుంది. హీనంగా అరే కోల్పోయిన, కానీ దేవుడు ఆ రీతిగా చూడడండి. అనాథలను చూడు, ఎవరిని కూడా ఒక వ్యక్తిని ఏముందో అని ప్రేమించాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే నేను ఎన్నుకున్నాను ప్రేమిస్తాడు. ఎందుకు ప్రేమిస్తాడంటే నేను రక్తం కార్చనని ప్రేమించే దేవుడు. ఈ ఏలియా జీవితంలో ధైర్యము రోషం ఉన్నది. ధైర్యం రోషముతో విధేయత ఉంది, విశ్వాసం ఉన్నది. మన దేవుడు అంటున్నాడు ఈరోజు విధవరాలు జీవితంలో, రూత్ జీవితంలో ఏ రీతిగా అద్భుతాలు చేశాడో మన జీవితాల్లో కూడా దేవుడు చేసే సమర్థుడు. థ్యాంక్ యూ. ఈ ప్రవక్త మాట్లాడినప్పుడు ఈ విధవరాలు స్పందించింది. చూడండి, ఆయన మాట్లాడిన తర్వాత వెళ్ళి రొట్టె చేయడానికి స్టార్ట్ చేసింది, కానీ ఆమె దేవుని మాటను అడ్డగించలేదు. శ్రద్ధగా వినాలి. మనం డౌట్ అడిగినప్పుడు, డౌట్ చేసినప్పుడు మైండ్లో, హార్ట్లో దేవుడు అక్కడ కార్యము జరిగించలేడు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకే కొలస్సీయులకు రాసిన పత్రిక ఆ అధ్యాయంలో 1 రాజులు 17 అధ్యాయంలో కాకుల ద్వారా ఏలియాని పోషించంట. కాకుల ద్వారా మన దేవుడు అని అనుకుని కాకులు పంపిస్తా ప్రతిరోజు అని నమ్ముతామా? ఈ 21st century చాలా కష్టము. కాకులు వస్తాయా? ఆహారం తీసుకొని వస్తుందా? కూడా మాంసం ప్రతిరోజు వస్తుందా? అంటే దేవుడు ఏదైనా వాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ కొలెషన్స్ చాప్టర్ 1 verse 16 చదువుకుందాం. దేవుడు ఏదైనా వాడుకుంటాడు. ఎందుకు చేశాడు అక్కడ రాయబడింది. ఏదనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. అంటే ప్రతిదీ కూడా దేవుని కోసమే చేయబడి ఉన్నది. గాడ్ కెన్ యూజ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీవన్. ఏదైనా దేవుడు వాడుకోగలడు. కానీ మన జీవితాలు ఈరోజు ఏ పరిస్థితి కూడా మనము నిరాశ చెందొద్దు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పరిస్థితిని చూసి మనము డిప్రెస్ కావద్దు, డిసప్పాయింట్ కావద్దు. అంటే మనం అనుకుంటాము నాకు చదువు లేదు కదా, నేను చేసిన పని చాలా చిన్నదేమో. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు అంటున్నాడు ఆ స్థితిని మార్చే దేవుడు ఉన్నాడు. సిక్నెస్ ఉండొచ్చు, విశ్వాసం మాత్రము థ్యాంక్ యూ లార్డ్ కోల్పోదు. ఎందుకంటే విశ్వాసం ఎంత ప్రాముఖ్యమైనదో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వెళ్దాం. ఇక్కడ శ్రద్ధగా విందాం. ఎందుకంటే విశ్వాసాన్ని దొంగలించడానికి వాడు సాతాను ప్రతి ప్రయత్నము చేస్తాడు. మన పరిస్థితులను మనం చూపించుకొని ఇంకా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఇంకా చేయడు నీ జీవితంలో, లీవ్ గాడ్ అని అంటారు. కానీ థ్యాంక్ యూ లార్డ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాం. 10 నెక్స్ట్ వర్స్ చదువుకుందాం. 10 and 11. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు థ్యాంక్ యూ లార్డ్ 2 విధాలుగా వాడుకోబడతాయి. మొదటిగా దేవుడు ఆ పరిస్థితుల ద్వారా మనని
ఆయన స్వరూపం చెక్కడానికి దేవుడు వాడుకోగలుగుతాడు. సాతాను ఆ సేమ్ పరిస్థితిని చూపించి దేవుని పట్ల ప్రేమను తగ్గించడానికి వాడు ప్రయత్నము చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరికి మనం లోబడతామో అది మన చాయిస్, మన డెసిషన్. గుర్తుపెట్టుకోండి, రక్తంతో కడగబడిన కదా, దాని తర్వాత నేను కృపలో ఉన్నా కదా, ఎలా జీవించినా పర్వాలేదు కదా, కృప నన్ను కాపాడుతుంది కదా అంటే దానికన్నంత భయంకరమైన బోధ లోకంలో వేరొకటి లేదు. ఇక్కడ 11th verse చదవమా? 11th verse ఏమంటారు? పుట్ ఆన్ ద హోల్ సర్వాంగ కవచం ధరించుకోమన్నాడు దేవుడు. అది ఏంటి చదువుకుందాం, 12th verse చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. 16వ వచనం, విశ్వాసం ఎంత గొప్పదో దాంట్లో చదువుకుందాం. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టణము కొనుడి. మన విశ్వాసం ఏంటండి? డాలు. ఆ విశ్వాసం లేకపోతే మనకు డాలు లేదు, మనకు రక్షణ లేదు. ఎందుకంటే మనం విశ్వసిస్తుంది, ఇప్పుడు మనం ఎవరి మీద విశ్వాసం పెట్టుకుంటున్నాం? మన సామర్థ్యం మీద కాదండి. విశ్వాసి పెట్టేది ఇర్మియా 9th chapter, బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 9, 23-24. విశ్వాసం అనే దారు మనం పట్టుకోవాలంటే ఎవరి వైపు చూడాలి? ఈరోజు ఏలియా దేవుడి వైపు చూస్తూ ఆయన అప్పగించిన పని నమ్మకంగా యథార్థంగా చేసుకుంటూ దేవుని స్వరానికి లోబడుతూ ముందుకు వెళ్ళిన ఆ ప్రవక్త, ఈ విధ్వరాలు ప్రతిదీ కోల్పోయిన స్థితిలో కూడా ప్రవక్త మాట్లాడినప్పుడు దేవునిపై నమ్మిక ఉంచినది. ఇర్మియా 9:23-24 మనం హృదయాల మీద రాసుకుందాము. నువ్వు ఎంత జ్ఞానం ఉన్నా, నీకు ఎంత ధనం ఉన్నా, నువ్వు ఎంతో తెలివిగా ప్రవర్తించిన దేవుని కృప లేకపోతే విశ్వాస జీవితం అదంతా శూన్యమే, అదంతా బిగ్ జీరో. చదవండి ఇర్మియా 9:23-24. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేని అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొను బట్టియే అతని శయింపవలెను. అంటే ప్రతి విశ్వాసి యేసును వెంబడించడమే కాదు, ఆయన ఆనుకోవడం కూడా నేర్పిస్తాడు దేవుడు. పరిస్థితులు సరిగుంటే ఆయన మీద ఆనుకోము. అన్ని పరిస్థితులు ఉన్నప్పుడు we start going away from God. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి మీరు బుక్లో. నీకు ఎంతో మంది 100 మందిని చూసిన క్రైస్తవులు దేవుడు దీవించిన తర్వాత, ఆస్తులతో దీవించిన తర్వాత వాళ్ళ హృదయంలో సాతాను లాగా ఏం ఆలోచిస్తారంటే, నేను దేవుడిని కూడా మ్యానిపులేట్ చేస్తాను, ఎందుకంటే ఇచ్చేసాడు, ఆయన పక్కన పెడదాము. ప్రేమ కానీ, నీతి కానీ, న్యాయం కానీ, యథార్థమైన గుణ లక్ష్యాలు వాళ్ళలో ఉండదు. గర్వము, అహంకారము. అందుకొరకే పౌలు భక్తుడు అన్నాడు, నేను యేసయ్యను చూసి నేను ఈ జీవిత యాత్ర కొనసాగిస్తున్నా. యేసయ్య కూడా ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన ఏం నేర్చుకున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8th verse చదువుకుందాం. బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 5 and verse 8. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. విధేయత లేకపోతే మనము దేవుని సంతోష పెట్టలేము. విధేయులుగా ఏ రీతిగా మనం జీవించగలమంటే, దేవుడు మనకు నేర్పించడానికి కష్టాలు కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, మనుషుల స్వభావము కానివ్వండి, ఏదైనా వాడుకోవచ్చు. ఎందుకు? మనకు ఒక ప్రాముఖ్యమైన విషయము నేర్పించాలని. ఆయన దేవుడు, మనము మనుషులము. ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే మనం దేవుడు దీవిస్తాడు. యేసయ్య ఏం నేర్చుకున్నాడు అక్కడ చదువుకుందాం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసయ్య కూడా నేర్చుకున్నట్టు విధేయత. యేసయ్య నేర్చుకున్నప్పుడు మనము కూడా యేసయ్య ఉన్నప్పుడు విధేయత మనం నేర్చుకుంటాం. దాని తర్వాత ఏమైనా నెక్స్ట్ మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు
క్రమములో చేరిన థ్యాంక్ యూ లార్డ్. విధేయత లేకపోతే సంపూర్ణంగా మనము జీవించలేము. పర్ఫెక్షన్, దేవుడు అన్నాడు బీ పర్ఫెక్ట్ యాజ్ ఐఎమ్ పర్ఫెక్ట్. నేను కూడా సంపూర్ణంగా ఉన్నాను, మీరు కూడా ఆ రీతిగా జీవించమని ఆ పిలుపు మనకు దేవుడు ఇచ్చాడు. ఎందుకో దేవుడు అంటున్నాడు అంటే ఏమైపోతుందంటే ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు మనం జీవిస్తున్నాము. ఎటు చూసినా ఏమవుతుందో, రేపు ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో, నా పిల్లల జీవితం ఏ రీతిగా ఉంటుందో, మరి దేవుడు నన్ను దీవిస్తాడా లేదా. దేవుడికి థ్యాంక్ యూ లార్డ్, కష్టము అసాధ్యం ఒకటి కూడా లేదు. దేవుడు ఒక కాకుని వాడుకున్నాడు ఏలియా జీవితంలో. థ్యాంక్ యూ. ఒక చిన్న బాలుని అక్కడ వాడుకున్నాడు చేపల రొట్టెల ద్వారా. దావీదులో ఉన్న రాయిని వాడుకున్నాడు గొలియాత్ని చంపడానికి. వీరందరిలో ఏముందంటే విధేయత, విశ్వాసం. ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిస్థితులను చూసి నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, పిరికిగా నువ్వు రియాక్ట్ కాకు. 2 తిమోతి, ద బుక్ ఆఫ్ 2 తిమోతి చాప్టర్ 1:7. ఏలియా భయపడలేదు. కాకి అంటే ఫీల్డ్ కాలేదు. ఇప్పుడు ఈరోజు మనకు వచ్చి దేవుడు అనుకో, రేపటి నుంచి మీ అందరికి నేను కాకులు పంపిస్తాను ఆహారం అంటే ఎంతమంది నమ్ముతారు? హల్లెలూయా అంటారు. అమ్మో అన్న కొంచెం ఫీచర్ ఇంకొక చర్చికి పోదాం, అక్కడైతే అయ్యగారు బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, ఈవిడి మీకు ఇవ్వబడిన ఎవ్రీ 3 months ఐ నీడ్ మోర్ మనీ అంటే విశ్వాసం కూడా దాంట్లో సో చేసుకుంటే హల్లెలూయా అంటారు. దేవుడి వైపు చూడమంటే ఈయన కొంచెం పిచ్చి అంటారు. పౌలు భక్తుడు అన్నాడు, పర్లేదు నన్ను పిచ్చి అయినా వేస్ట్ అయినా నేను పెంటగా నేను దాన్ని భావిస్తాను, ఎందుకంటే నా దేవుడు మహిమ పరచబడ. అది లెక్క గుర్తుపెట్టుకోండి. ధనము కాదు దేవుడు. ఐఎమ్ వెరీ సారీ టు సే, దేవుడితో ఆడుకుంటే దేవుడు మనని ఫుట్బాల్ కాదు కదా, ఇంక కొత్త బాల్ ఆడుకుంటాడు. హల్లెలూయా. డోంట్ టేక్ గాడ్, మై గాడ్, దట్ లైట్లీ. డోంట్ టేక్ యువర్ గాడ్ లైట్లీ. ఆయన కళ్ళున్నాయి, చెవులున్నాయి. మన నాలుక మాట రాకముందే ఆయనకు తెలుసు నేనేం మాట్లాడబోతున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత మనం ఏ రీతిగా స్పందిస్తామో, నేను ఏ రీతిగా స్పందిస్తాను, మీరు ఏ రీతిగా స్పందిస్తారో సమస్తం తెలిసిన దేవుడు. కానీ ఆయన ప్రేమించే దేవుడు. చదువుదాం అక్కడ ఏం రాయబడిందో. థ్యాంక్ యూ లార్డ్. సెకండ్ తిమోతి చాప్టర్ 1:7. దేవుడు మాకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను గాని. ఇచ్చిందట, శక్తి ఇచ్చాడు, సౌండ్ మైండ్ కూడా ఇచ్చాడంట. కానీ ఆ మనసుతో మనం జీవిస్తున్నామా? లేదు. ఐమ్ సారీ, వీఆర్ కన్ఫ్యూజ్డ్, వీఆర్ అఫ్రేడ్. భయంతో, ప్రతిదీ భయమే. మన రక్తం ఎందుకు గార్చాడండి మన కోసం? అంటిల్ అండ్ అన్లెస్ సంఘం అనగా దేవుని శరీరము ఈ ఆత్మ ద్వారా నడిపించకపోబడినట్లయితే we will never be victorious. The church will never be victorious in this earth. మరి ఈరోజు అంటున్నాడు దేవుడు, I am your provider. I am your provider. ముదిమి వచ్చే వరకు మనం ఎత్తుకుంటానన్నాడు. అది ఎంత గొప్ప దేవుడు. సిక్నెస్ కానివ్వండి, జాబ్ లాస్ కానివ్వండి, లేకపోతే పిల్లలు విడిచి వెళ్ళినా కూడా దేవుడు మాత్రం మన చెయ్యి విలువడు. గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద కవెనెంట్. ఆ నిబంధన చేశాడు. అందుకని ఈ వచనం చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పౌలు భక్తుడు 4th chapter 19th verse. ధైర్యంగా అన్నాడు పౌలు భక్తుడు. గట్టిగా మర్మాలు ఆయనకు దేవుడు బయలుపరచినందుకు రాయలేదు. ఆ మర్మాలు దేవుడు బయలుపరచింది. ఎందుకంటే దేవుని మార్గంలో యథార్థంగా పౌలు భక్తుడు జీవిస్తూ ప్రతి నింద, ప్రతి అవమానం, ప్రతి కష్టం, ప్రతి ఇరుకును కూడా సంతోషముతో స్వీకరించి అంగీకరించి నా దేవుడు పెట్టిన పనిలో నేను నమ్మకం ఉంటా, యథార్థంగా ఉంటా ఆ హృదయములో. అందుకొరకే మీరు కూడా క్రీస్తు మనసు కలిగి మీరు జీవించమని అక్కడ రాయబడింది. ఇక్కడ ఇది చదువుకుందాం. దేవుడు ప్రతి అవసరతను ఏ రీతిగా తీరుస్తాడంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4th 19th కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరం అంట. ఒక రోజు కాదండి, మన జీవిత యాత్ర అంతా. అందుకని యోబు భక్తుడు అంటాడు, నేను తల్లి గర్భంలో నుంచి ఏ రీతిగా వచ్చానో నేను ఆ రీతిగా నేను వెళ్ళిపోతాను. కానీ దేవుడు మనం అంటున్నాడు ఈరోజు ఈస్ గివింగ్ అ వర్డ్ ఆఫ్ అష్యూరెన్స్. చాలా ఆలోచిస్తున్నావేమో నీ పరిస్థితుల గురించి, లేకపోతే భయంతో నువ్వు నీ హృదయం నింపుకున్నావేమో, లేకపోతే ధైర్యం కోల్పోయినావేమో, విశ్వాసం లేదు, క్రైస్తవుడని పిలిపించబడుతున్నావు కానీ హృదయంలో విశ్వాసము లేదు, ధైర్యము లేదు, ఆత్మ నడిపింపు లేని స్థితిలో మనం జీవించినట్లయితే దేవుని హృదయాన్ని గాయపరుస్తూ మనం జీవిస్తున్నాం. రిమెంబర్ దిస్, యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హర్టింగ్ జీసస్.
I repeat, you're living your life using the word grace by hurting the heart of Jesus. Don't do that. ధైర్యంగా ఒక లెక్క ఉంది, ఒక విలువ ఉంది నీ జీవితం, నా జీవితం. ఆ లెక్క ఏంటంటే క్రీస్తు రక్తం. క్రీస్తు కోసం జీవించాలా, క్రీస్తు కోసం మరణించాలి. కానీ ఈరోజు అంటున్నాడు, నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికినా ఈ భూమి మీద, నేను నీ మంచి కాపరి, నేను నీ పోషకుడు. ఐ యామ్ యువర్ ప్రొవైడర్, ఐ యామ్ యువర్ హీలర్. అది మనం నమ్మినట్లయితే, థ్యాంక్ యూ లార్డ్. ఏ పరిస్థితి నీతో మాట్లాడుతుందో దేవుని వాక్యాన్ని అక్కడ లేవనెత్తు, చెప్పు. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నేను దేవుని ద్వారా నేను సమస్తాన్ని నేను చేయగలను. ఆ విశ్వాసం మనలో ఉన్నట్లయితే ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం, ఆ పరిస్థితుల్లో మనం మాడదాం. వాళ్ళు మనం పాలు పొందక ముందు ఆ విశ్వాసంతో దుబ్బల, విశ్వాసంతో నేను నిజంగా దేవుని శరీరాన్ని నేను తినబోతున్నాను, దేవుని రక్తాన్ని నేను త్రాగబోతున్నాను. నిజంగా నమ్ముతున్నావా? లేకపోతే లోకం నమ్ముతుంది కదా, సంఘం నమ్ముతుంది కదా ఇది నిజమైన శరీరమా? అది పిచ్చి కాన్సెప్ట్తో తీసుకుంటే ఇది వేస్ట్. అంటే ఆనెస్ట్లీ ప్రతి డే తీసుకున్న వేస్టే, ప్రతి సండే తీసుకున్న, ఎందుకంటే మనలో విశ్వాసము లేదు. యూ హ్యావ్ టు టచ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ప్రతి ఆదివారం నువ్వు తీసుకున్నప్పుడు, దేవా నేను నమ్ముతున్నాను, నీ రక్తాన్ని త్రాగబోతున్నాను, నీ రక్తంలో ఉందా దేవా ఏమైనా సిక్నెస్, అడుగు. టచ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. అప్పుడు ఏమవుతుందంటే రోషంతో జీవించగలవు, ధైర్యంగా పిల్లల వల్ల మనం జీవించము. నీతిమంతులు ఏ రీతిగా ఉంటారు? ధైర్యంగా సింహము వలె ఉంటారంట. మనం ఆర్ వి లయన్స్ ఆర్ ఆర్ వి క్యాట్స్? అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఎలా జీవించాలో అది మన లెక్క. దేవా 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 మళ్ళీ బయటికి పోయినా అయ్యో 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 అంటే కష్టం. ఈ నాలుక చాలా పవర్ఫుల్. అండర్స్టాండ్ దిస్, ట్రైన్ దిస్. నా పిల్లలు తిరుగుతూ ఉంటాను, చిన్నపిల్లగా దేవుడు దేవా నువ్వు సమయాన్ని ట్రైన్ చేసిన సమర్థుడు. సో యూఆర్ ద సేమ్ గాడ్, సో యూ కెన్ ట్రైన్ మై చిల్డ్రన్. యూజ్ యువర్ ఫేత్, ఆపరేట్ యువర్ ఫేత్. చనిపోయినప్పుడు అడగవచ్చు, దేవా నేను అప్పుడు చెప్పినా కదా నాలో ఏం లేదు మట్టి, నీలో ఏముందో నువ్వు చెప్పడు. వాట్ ఈస్ ఇన్ యూ షో ఇట్ టు మీ. ఇది బైబిల్ టైం పాస్ గ్రంథం కాదు, జీవం కలిగిన గ్రంథము, శక్తి ఉన్న గ్రంథము, నీతి ఉన్న గ్రంథము, దేవుని హృదయము ఉన్న బైబిల్ ప్రకటించే గ్రంథము. ఆ గ్రంథాన్ని మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, అది పొందుకోమా? తప్పకుండా దేవుడు ఆశీర్వదించడానికే మనల్ని క్రియేట్ చేశాడు. రిమెంబర్ దట్ యు ఆర్ ద హెడ్, నాట్ ద. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా కాదు అంటూ దేవుని స్వరానికి లోబడాలి. వాక్యాలు మనము స్వతంత్రించుకోవడం కాదు, మన జీవితాన్ని దేవుని దగ్గర మనము అర్పించాలి, సమర్పించుకోవాలి. దెన్ ద బ్లెస్సింగ్ స్టార్ట్ కమింగ్. ప్రతి ఆస్పెక్ట్లో దేవుడు మనను దీవించబోతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించగా కొద్ది నిమిషాలు మనం బరిలో పాలు పొందక ముందు ఎవరైతే దేవుని స్వరం విన్నారని నమ్ముతున్నారు, మన స్పందన కూడా దేవునికి చెప్తాం. ఎందుకంటే ఎన్ని గంటలు వాక్యం విన్నా వ్యర్థమే, ఎన్ని మర్మాలు బోధించినా వ్యర్థమే. ఇక్కడ మనల్ని ఎందుకు దేవుడు పిలిచాడు, నన్ను ఎందుకు రక్షించుకున్నాడు, రక్షణ పొందిన తర్వాత నా జీవితంలో ఈ పరిస్థితి ఎందుకు అని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ జీవిత యాత్రను ఏది నువ్వు అనుభవించినా నేను నీతో ఉంటాను, నేను నిన్ను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు ఏ రీతిగా ఏలియాను పోషించాడు,